నా పేరు శ్రీను. నేను ఒక వేస్ట్ ఫెలోని చెప్పాలి. ఎస్, మీరు అన్నది నిజమే. నేను ఒక వేస్ట్ ఫెలోని. ఎందుకంటే టైంని యూటిలైజ్ చేసుకోవడం నాకు రాదు. టైంని యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల నేను నా లైఫ్లో చాలా కోల్పోయాను. టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏదైనా ఉందంటే అది కాలమే. కాలం ఎవరి కోసం ఆగదు. నీకు ఒక్క నిమిషం విలువ తెలియాలంటే ఒక్క నిమిషంలో బస్సు మిస్ అయినప్పుడు కానీ, లేదా ఒక్క నిమిషంలో ఎగ్జామ్కి లేట్ అయ్యి రాయకుండా ఫెయిల్ అయినప్పుడు కానీ టైం విలువ ఏంటో అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ నేనే. మంచి నిద్రలో సడన్గా ఎగ్జామ్ గుర్తొచ్చింది. సరే ఎగ్జామ్ బయలుదేరుతాం. టైం చూస్తే ఇంకా ఎగ్జామ్ 10 నిమిషాలు ఉంది. తొందరగా ఎగ్జామ్ పెట్టడానికి వెళ్ళాలని చెప్పి కప్పుగా బయలుదేరా. ఎంత స్టార్ట్ చేసినా నా స్టార్ట్ కాలేదు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇక ఎలాగోటి వెళ్దామని చెప్పి నా ఎగ్జామ్ ప్యాడ్ తీసుకుని పరిగెత్తా. లైఫ్లో నేను ఇంతలాగా ఎప్పుడు పరిగెలేదు. 5 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తా. నాకు ఆ క్షణంలో నా ఫ్రెండ్ చెప్పిన మాటలన్నీ కళ్ళ ముందర అలా కనిపించాయి. సగం దూరం పరిగెత్తాక నా వల్ల అసలు కాలేదు. వచ్చే ప్రతి వెహికల్ నాకు, కానీ ఎవరు ఆపలేదు. ఇష్టంకి వెళ్ళాలన్నా ఇంకోటి ఆటో పెట్టుకొని బయలుదేరా. కానీ నాకు ఎగ్జామ్ గురించి టెన్షన్ ఎక్కువ ఉంది. ఒకటి అందుకొని ఎక్కదాం అనుకున్నా, కానీ ఆఖరి నిమిషంలో బస్సు కూడా మిస్ అయిపోయింది. అప్పుడు అర్థమైంది నాకు ఒక్క నిమిషం వెలివేంట. ఫైనల్గా ఎలా అవుట్ చేసి కాలేజీకి చేరుకున్నా. అప్పటికే 6 గంటలు లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ టైం అయిపోయింది. అందరు లోపలికి వెళ్తారు. ఇంత లేట్గా వస్తే ఎలా? ఎగ్జామ్ అన్నప్పుడు 10 minutes లేదంటే 1 hour బిఫోర్గా రావాలి, లేదంటే హాఫ్ అన్ అవర్ బిఫోర్గా రావాలి. ఎప్పుడైతే అలౌ చేయదు బయటికి టైం బయటికి అలౌ చేయదు. అక్కడ ఉన్న సార్ని ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా, ఎంత అడుక్కున్నా, కానీ అక్కడ ఉన్న సార్ మాత్రం నన్ను లోపలికి అలౌ చేయలేదు. ఎగ్జామ్స్ అంటే 1 hour బిఫోర్గా ఉంటే ఏదైనా సాధించలేదు. టైం అనేది చాలా వేలు స్టూడెంట్స్. అందులో ఈ జనరేషన్లో స్టూడెంట్స్ అసలు టైం పట్టించుకోకుండా వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటున్నారు. సో దానివల్ల నీ లైఫ్ అనేది, కెరియర్ అనేది స్పాయిల్ అవుతుంది. సో ఇంకెప్పుడు టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేసుకుంటా ప్రాపర్ టైం కరెక్ట్. ఏ ఎగ్జామ్ టైం సరే, ఈ ఎగ్జామ్ అనేది ఏ ఎగ్జామ్ టైం సరే, టైం పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ టైం ఎంత విలువైనదో నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ లోపలికి ఎలా చేస్తారు అనుకున్నా, కానీ సార్ మాత్రం లోపలికి ఎలా చేయలేదు. బయటకి ఎంతో రిక్వెస్ట్ చేశాను, కానీ సార్ ఒప్పుకోలేదు. ఇప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయా. ఎలాగా ఏం నాకేం అర్థం కావట్లేదే. అసలుకి మైండ్ పని చేయట్లేదు నాకు. ఎందుకు అలా చేశాను? టైం ముందుగానే వెళ్ళాల్సింది. అవసరంగా వేస్ట్ చేశాను. ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఎగ్జామ్లో ఫెయిల్ అని నేను బాధపడుతుంటే ఏమైంది ఇప్పుడు ఫోన్ చేస్తుంది? ఈసారి ఫోన్ చేస్తుంది. కట్
ఏంది అసలు మనిషిని ఇదిగిస్తా ఉంది, జిగునికిస్తా ఉంది. అస్సలు సార్ ఆగు. అమ్మని సార్ ఫోన్ చేసి ఎందుకు ఎత్తలేదు? అంక వేరే పని పాట ఏం లేదా? ఊరుకుమంటే ఫోన్ చేస్తా ఉంటది, ఎందుకు విసిగిస్తా ఉంటది? అన్నిసార్లు కట్ చేస్తున్నానంటే ఏదో ఒక పని మీద ఉంటారు కదా, ఎందుకు ఊరుకుమంటే ఫోన్ చేసి దప్పుతారు? ఒక్క నిమిషంలో బస్సు మిస్ అయిపోయి అరగంట ఎగ్జామ్ లేట్. అక్కడ సార్ లోపలికి రానిలా నన్ను. ఇప్పుడు ఎగ్జామ్ ఫెయిల్. నా బాధలో నేనుంటే ఇవి పదే పదే ఫోన్ చేసి ఇసుకుపుట్టిస్తా ఉంది నన్ను. సార్ ఫోన్ చేస్తుందంటే ఏదో బాగలేకనే కదా, బుద్ధి బుద్ధి ఉంది నీకు అసలు. ఇప్పుడు చూద్దు ఏమైందో. చూడు అమ్మకి ఏమైంది, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. అమ్మ చనిపోయిందా? అమ్మ గుండె నొప్పి వచ్చి నీకు ఫోన్ చేసింది. ఆ నిమిషంలో కానీ ఎత్తుంటే మన అమ్మని కాపాడుండే వాళ్ళం. అమ్మా 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 సారీ అమ్మా, నువ్వు ఫోన్ చేసినప్పుడు ఎత్తలేకపోయానమ్మా నేను. అమ్మా నేనే ఎగ్జామ్ టెన్షన్ లో ఉన్నానమ్మా, ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినాయి. నాకు అసలు నువ్వు ఇలా అవుతుందని నాకు తెలియదమ్మా. అమ్మా 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 నన్ను క్షమించమ్మా, సారీ అమ్మా. సమయం అనేది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. అది బంగారంతో కూడా కొనలేరు. సమయం విలువైనది, దాన్ని వృధా చేయకండి. ప్రతి నిమిషం విలువైనదే, ఎందుకంటే అది తిరిగి రాదు. ఎవ్రీ మినిట్ ఈస్ వాల్యుబుల్ బికాస్ ఇట్ నెవర్ రిటర్న్స్. సమయాన్ని గౌరవించు, అది నీ జీవితాన్ని చాలా వరకు మారుస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాడే విజేత అవుతాడు. వన్ హూ యూటిలైజ్ టైం ఎఫెక్టివ్లీ బికమ్ సక్సెస్ఫుల్. నువ్వు సమయాన్ని గౌరవించు, అది నిన్ను గౌరవిస్తుంది. ఇఫ్ యూ రెస్పెక్ట్ టైం, ఇట్ విల్ రెస్పెక్ట్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.